మరి పెళ్లి ఎప్పుడైంది? పిల్లలు ఎంతమంది? పెళ్ళి ఇక్కడికి వచ్చినాక హైదరాబాద్ వచ్చిన తర్వాత 10 ఇయర్స్ తర్వాత చేసుకున్నాను. హ్మ్. 1986లో ఒక పెళ్ళి. అదే అన్నా నాకు ఒక డౌటు. మన హిందువులు జనరల్‌గా కూడా మన మామూలుగా భారతీయులు ఎవరైనా మన వాళ్ళు కొన్ని రిలీజియస్ కాకుండా ఒక పెళ్ళి అంటేనే కష్టపడి ఒక పెళ్లి చేసుకోవడానికి అనుమతి. రెండో పెళ్లి చేసుకుంటే కేసులు అవి అంటారు. రెండో పెళ్ళి ఎందుకు మీరేందన్నా ఇద్దరు వదుల్ని చక్కగా భలే రెండో పెళ్ళి లవ్ మ్యారేజ్. ఎందుకు చేసుకున్నానంటే 10 ఇయర్స్ తనకు గర్భసంచి ఫెయిల్ అయింది. ఓహ్! సో అందుకు నేను రెండో పెళ్లి చేసుకున్నా. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె ఇష్టపూర్వకంగానే 25 ఇయర్స్ ఇద్దరు ఒకటే తాను ఉన్నారు, ఒకటే ఇంట్లో ఉన్నారు. ఆమె చనిపోయేంత వరకు ఒకటే ఇంట్లో ఉన్నాం మేము. పాపం పెళ్లి చనిపోయారు చేసుకున్నాక కదా. చనిపోయారు ఆమె. సో 10 ఇయర్స్ వెయిట్ చేశాను. వెరీ సారీ. పర్లేదు, గర్భసంచి ఫెయిల్ అయినందుకు ఇంకో అమ్మాయిని చేసుకున్నా. సో ఆమెనే వద్దు అంటే ఆమె తెలియకుండా ఒక 1 ఇయర్ ఉంచిన. ఆమెకు తెలిసింది ఇట్లా కొడుకు పుట్టాడంటే పెళ్లి చేసుకున్నట్టు. అవునన్న ఇమ్మీడియట్ తీసుకురాను అంతే. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చా. ఆమెకు ఎవరో చెప్పారండి ఇట్లా కొడుకు పుట్టాడంటే ఎక్కడ ఉంటే ఆమె నాకు తెలియకుండా పోయి చూసి వచ్చింది. చూసి వచ్చి అడిగింది గట్టిగా. అడిగితే అప్పటి వరకు నేను దాచిపెట్టా 1 ఇయర్. దాచడం ఎందుకు అని తీసుకురా అంటే ఇంకా ఆమెనే వచ్చి తీసుకొచ్చింది. ఇంకా ఇంట్లో చూసి చేశారా పెళ్లి, లేకపోతే మీరు ఫస్ట్ పెళ్లి లేదు అమ్మ నాన్న కలిసి చేశారు. చేశారా? లవ్ మ్యారేజ్ కాదు, లేదు లవ్ మ్యారేజ్ రెండోది లవ్ మ్యారేజ్? లేదు, ఏది రెండు లవ్ కాదు, మ్యారేజ్, రెండు రెండు అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డే. ఓ మరి పిల్లలు ఫస్ట్ ఆమెతో ఆమె పిల్లలు లేరు కాబట్టి ఈమెతో. ఇప్పుడు బాబు పాప. బాబు మ్యారేజ్ అయిపోయింది, పాప మ్యారేజ్ అయిపోయింది. తాతయ్యారా? తాతయ్యను. మీరు తాతలా లేరు. ఇంకొక తాత అంటే ఎవరు నమ్మరు. కొన్ని రోజులు ఇంకా పడుతుంది తాత అని అనాలంటే. కష్టం, కష్టం, ఇంకా కూడా కష్టం, గుర్తుపట్టలేరు ఎవరు. అదే 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 అంటే అలా ఉండాలి. అదే మరి పవర్